మీరు నిద్ర కోసం మాత్రలు వేసుకుంటున్నారా? ఎలాంటి ప్రమాదమే తెలిస్తే షాకవుతారు. చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. దీంతో కొందరు నిద్రమాత్రలు వేసుకునే అలవాటు చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మీ మూత్రపిండాలు, కాలేయం రెండూ దెబ్బతింటాయి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని పెద్దవారిలో మూడింట ఒక వంతు మంది నిద్రలేమి సమస్యతో పోరాడుతున్నారు. దీనివల్ల చాలా మంది నిద్రమాత్రలు వేసుకోవాల్సి వస్తోంది. ఈ మందులు చాలా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సలహా లేకుండా వాటిని తీసుకోకుండా ఉండాలి. నిద్రమాత్రల వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. నిద్రమాత్రలు ఎంత సురక్షితమైనవి? నిద్ర సమస్యలతో బాధపడేవారికి స్లీపింగ్ మాత్రలు ఉపయోగపడతాయి. తీవ్రమైన నిద్రలేమి సమస్యల విషయంలో వైద్యులు ఈ మందులను ఇస్తారు. స్లీపింగ్ పిల్స్ మెదడులోని రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఆ రసాయనాలు నియంత్రిస్తాయి. ఆ తర్వాత నిద్రలో సమస్య ఉండదు. మరింత తీవ్రమైన సమస్యల విషయంలో డాక్టర్ నిర్ణీత పరిమాణంలో సిఫార్సు చేస్తే అది సురక్షితంగా ఉంటుంది. కానీ సాధారణ సమస్యలలో కూడా తీసుకుంటే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపడం ఖాయం. అందువల్ల దానిని తీసుకోకుండా ఉండాలంటున్నారు పరిశోధకులు. స్లీపింగ్ పిల్స్ రకాలు: 1 బెంజోడియాజపైన్. ఈ మాత్రలు తక్షణ ప్రభావాన్ని చూపుతాయి, త్వరగా నిద్రను ప్రేరేపిస్తాయి. వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం ప్రమాదకరం. 2 నాన్ బెంజోడియాజపైన్. ఈ మాత్రలు బెంజోడియాజపైన్ కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. దీని దుష్ప్రభావాలు కూడా తగ్గవచ్చు. 3 హిస్టమైన్ రిసెప్టర్ యాంటిగోనిస్టులు. ఈ మాత్రలు నేరుగా నిద్రను ప్రేరేపించవు కానీ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. మునుపటి 2 మాత్రల కంటే ఇవి తక్కువ హానికరం. నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? 1 నిద్ర మాత్రలు వేసుకునే వారికి సాధారణ నిద్ర రాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు రాత్రి అకస్మాత్తుగా మేల్కొనడం జరగవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తాయి. 2 స్లీపింగ్ పిల్స్ నిద్రను కలిగించడానికి తయారు చేస్తారు. అయితే వైద్యులను సంప్రదించకుండా తీసుకుంటే అధిక నిద్ర సమస్య తలెత్తవచ్చు. 3 నిద్రమాత్రలు ఎక్కువసేపు వాడటం వల్ల మెదడుకు హాని కలుగుతుంది. దీనివల్ల చిరాకు, కోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. 4 అధిక నిద్రమాత్రలు కూడా మీకు నిద్రను కోల్పోయేలా చేస్తాయి, రాత్రంతా మేల్కొనేలా చేస్తాయి. 5 మీరు డాక్టర్ సలహా లేకుండా నిద్రమాత్రలు తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇది కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా 2 అవయవాలు విఫలం కావచ్చు లేదా దెబ్బతినవచ్చు. మీరు ఎప్పుడూ డాక్టర్ వద్దకు వెళ్ళాలి. 1 రోజూ నిద్రమాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకున్నప్పుడు అది లేకుండా నిద్ర పట్టకపోవడం. 2 నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత వాంతులు, కళ్ళు తిరగడం వంటివి వస్తే. 3 నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత కూడా నిద్రపోలేక రాత్రంతా మెలకువగా ఉండాల్సి వస్తే. 4 మీరు గుండె, కాలేయం లేదా కిడ్నీ వంటి సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించకుండా నిద్రమాత్రలు తీసుకోకండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.